హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. ఏంది ఇట్లున్నానని చూస్తున్నారా? ఈరోజు నేను ఎట్లా రెడీ అవుతాను, ఏం ప్రోడక్ట్ యూస్ చేస్తాను అనేసి మీ అందరికీ చెప్దామని అనుకుంటున్నాను. ఎట్లా రెడీ అవుతాను అనేసి. సో ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నా. ఏం లేదు, నేనైతే ఎక్కువ ఏం రెడీ సింపుల్. కొంచెం కొంచెంగా హెయిర్ తీస్తూ ప్లస్ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీయొద్దు. ఇక్కడ నుంచి ఇట్లా ఇంతే సమ్ టైమ్స్. పప్పీస్ పెడతాను. ఇట్లా పప్పీస్ 4 పెడతాను, ఎందుకంటే కొంచెం స్టిఫ్ ఉంటుంది అనేసి. ఎలాగో హెయిర్ ఇంత ముందున్న దానికంటే ఇప్పుడు ఉన్నది మొత్తం పోయింది కాబట్టి చిన్న చిన్నవి పప్పీస్ ఇట్లా అంతే, సింపుల్ లూజ్ హెయిర్ అట్లా అట్లా దూతాను. హెయిర్ చాలా ఉండేదండి, మొత్తం పోయి నూసి పటాక్ అయింది అంతే. నెక్స్ట్ అయితే నేను చూడండి లాక్మే పీచ్ మిల్క్ వాడతాను. ఇదైతే స్కిన్ అనేది చాలా మంది కొంచెం డ్రైగా అలా ఉంటుంది కదా, అదిగాక మనం రెడీ అయినప్పుడు కొంచెం అంటే మేకప్ అనేది మంచిగా స్టిఫ్గా బాగుంటుంది, తెల్ల తెల్ల కనిపించడం కానీ అట్లా ఉండకోకుండా ఇది యూస్ చేయాలి. నేనైతే ఇది యూస్ చేస్తాను, అంటే స్కిన్ పగలకుండా ఉంటుందని, మెయిన్ స్కిన్ పగలకుండా ఉంటుందని యూస్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం చలి తగిలిన స్కిన్ ఆటోమేటిక్గా పగిలిపోతుంది స్కిన్. డాట్స్ డాట్స్ పెట్టుకొని చిన్నగా మొత్తం ఇలా రుద్దుకుంటే కనిపిస్తున్న స్కిన్. చూడండి మొత్తం ఈక్వల్గా ఇట్లా రుద్దుకున్నాను. అట్లనే కొంచెం హ్యాండ్స్కి అంటే ఒకేసారి ఫేస్కి హ్యాండ్స్కి అనుకుంటే సరిపోతుంది కదా అనేసి. ఇప్పుడు నేను యూస్ చేసే నెక్స్ట్ స్ప్రింజ్ బీబీ కనిపిస్తుందా, స్ప్రింజ్ బీబీ యూస్ చేస్తాను. చిన్న చిన్న డాట్స్ లెక్క పెట్టుకొని మొత్తం పెట్టుకొని తర్వాత రుద్దిస్తాను. అయిపోయి
నెక్స్ట్ నేను చూసాను కదా మాయిశ్చరైజర్ అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటి అప్లై చేశాను, స్ప్రింజ్ బేబీ అప్లై చేశాను క్రీమ్. ఇప్పుడు పౌడర్ ఏమి అప్లై చేస్తాను అంటే ఇది కూడా స్ప్రింజ్ బేబీనే అప్లై చేస్తాను. చూడండి, నెక్స్ట్ అయితే నేను స్ప్రింజ్ పౌడర్ యూజ్ చేస్తా. అది ఇందులో వేసి ఇట్లా వాడతా. ఆల్రెడీ కొంచెం వేసిన, చూడండి ఇట్లా ఇందులో వేసి పౌడర్ దీంట్లో ఇది పఫ్తో పౌడర్ పూసుకుంటే స్కిన్లో చాలా బాగా కలిసిపోతుంది అనేసి నేనైతే పఫ్ యూస్ చేస్తాను. టైంకి పవర్ కూడా పోయింది. ఇలా పఫ్తో ఇలా మంచిగా రుద్దుకుంటే మంచిగా స్కిన్లో బాగా కలిసిపోతుంది. ఇలా చేతులతో ఇట్లా అనుకోకుండా ఇదైతే ప్రతి ఒక్కరు యూస్ చేయండి, చాలా బెస్ట్ అనమాట ఇట్లా యూస్ చేస్తే. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ చిన్న బొట్టు పిల్లగా స్టోన్ స్టిక్కర్. నెక్స్ట్ కుంకుమ. నెక్స్ట్ ఏంటి అంటే బేబీ లిప్స్. లాక్మీది బేబీ లిప్స్. అయిపోయి ఇంతే, సింపుల్. నేను యూజ్ చేసిందంటే మేకప్ అని ఏం యూజ్ చేసింది లేదు. అంటే మామూలుగా పౌడర్, స్ప్రింజ్, క్రీమ్, చిన్న స్టోన్ స్టిక్కర్, జస్ట్ ఈ పౌడర్కి జస్ట్ ఈ పఫ్తో రుద్దుకున్నాను అంతే. నెక్స్ట్ బేబీ లిప్స్ అంతే, ఇంకేమన్నా ఉందా చూడండి. టోటల్ నా హెయిర్ అంతే సింపుల్గా. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లా రెడీ అయితే సెట్ అయిపోతుంది. చాలా మందికి హెయిర్ అంటే ఇష్టం కదా, కాకపోతే నాకు ఉన్న హెయిర్ మొత్తం పోయింది. ఓకే, నచ్చిందా నేను ఎలా రెడీ అయ్యానో? ఓకే, నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.